ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. పూర్తి కాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపిణీపై ప్రెజెంటేషన్ ఇచ్చిన నిమ్మల తెలంగాణలో రాజకీయ పబ్బం కోసం అక్కడి పార్టీలు రాయలసీమ లిఫ్ట్ పై మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ మీద ప్రేమ ఉంటే 5 సంవత్సరాల్లో రాయలసీమకి ఏం చేసావో గుండెల మీద చేయేసేటువంటి మరి శక్తి ఉందా అని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సినిమా సిట్టింగ్లు వేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగ్ల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి రోజు టన్నులు వాళ్ళు అచ్చులు గుద్ది అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకు ఏ రకంగా మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఏ విధంగా నష్టం జరిగిందో బేరీ చేసుకునేటువంటి కెపాసిటీ ఈరోజు రాయలసీమ వాసులకు ఉన్నటువంటి పరిస్థితి. అంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్ 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి 2019కే. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసెక్కులకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఇదొక కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం నీ 5 సంవత్సరాల్లో అంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. సంవత్సరన్నర కాలంలో చూస్తే 3145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆ యొక్క అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు కృంగిపోయింది. ఆ ఘోర కొల్లు రిజర్వాయర్కి ₹1 కూడా నిధులు ఎందుకు ఇవ్వలేకపోయావు? రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 తెలంగాణకి. ఆ రేషియో ప్రకారం చూస్తే ఈ 34లో నిజంగా 34 అక్కడ ఉంటే రేపు నీకు 34 ఉంది కాబట్టి నేను తీసుకుంటానన్నా, 34 ఉందని తెలంగాణ తీసుకుంటానన్నా, అక్కడ కేఆర్ఎంబి నీ వాటా 66%. 66% అంటే మన ఏపీకి 22 టీఎంసీలు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. దగ్గరకి 20 టీఎంసీలు నీరు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం లేనిటువంటి ఎత్తుపోతలు ఇది. ఆ 20 టీఎంసీల్లో కూడా అక్కడే మాల్యాలు ఉంది, అక్కడే ముచ్చిపరుంది. ఆ 2 కూడా రాయలసీమకి లిఫ్ట్ చేసి ఎత్తిపోతల పథకం అనేది డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగించుకుంటాము, అనుమతులు ఇవ్వండి అని మళ్ళీ వాళ్ళే ప్లేటు మార్చినటువంటి పరిస్థితి. రాయలసీమ కోసం అసలు ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ 990 కోట్లు ఏ రకంగా అయితే బుక్ చేశారో ఆ బొక్కడం కోసం తీసుకొచ్చాడో? మీరేమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ సొంత జేబు నుంచి కట్టారా 25 కోట్లు పెనాల్టీ? మిగిలిన 75 కోట్లు మీరు కడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల నుంచి? రాయలసీమ గతంలో ఏదైతే రతనాల సీమగా పూర్వ వైభవం ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంది. 10 ఇయర్స్ నుంచి చూసినా, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసినా మరి దగ్గర 4000 టీఎంసీలు పోతూ ఉంది. ఈవేళ మనం రూపాయి ఖర్చు పెట్టామంటే ఈవేళ 4 ప్రాంతాలకి సస్యశ్యామలంగా ఉండేటువంటి విధంగా అందులో అత్యంత అవసరమైనటువంటి రాయలసీమకి బనకచర్లకు తీసుకెళ్లేటువంటి అవకాశం, అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో 3rd ఫేజ్ మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్మాణం చేసుకుంటే మాట్లాడేటువంటి వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, కేఆర్ఎంబి ఉంటుంది, బోర్డులు ఉంటాయి. చేత వాళ్ళు ఏదో మాట్లాడితే అది చెల్లింపు అవ్వదు, మేము మాట్లాడితే మేము చెల్లింపు కాదు. ఈ యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్గా 2020-2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానికి, దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది?